ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. ఆమెన్. దీనత్వము దీనులు అనగా నిన్ను నీవు తగ్గించుకొని ఎడల నీకు కృప అనుగ్రహింపబడతాది. దీనత్వము కలిగిన వాడవై నిన్ను త్రోసివేసిన వారి విషయమై నీవు ప్రార్థన చేయాలి. నిన్ను అవమానించిన వారి విషయమై నీవు ప్రార్థన చేసిన ఎడల, ఇట్టి దీనత్వము కలిగిన ఎడల నీకు కృప అనుగ్రహింపబడతాది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ దీనత్వమును బట్టి నీకు కృపలతో నీవు నింపబడతావు. నీకు కృప అనుగ్రహింపబడతాది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను మనము తగ్గించుకొని ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞత చెప్పుకొనుచు, నా బలము నా శక్తి నా జ్ఞానము కాదు ప్రభువా, నీ బలము చేత నీ శక్తి చేత నీ కృప చేత నీ యొక్క జ్ఞానము చేత నన్ను నింపమ్మని నీవు దీనత్వము కలిగి అడిగిన ఎడల దేవుడు నీకు కృప అనుగ్రహించుతాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనులమై మనము కృప పొందుకునే వారముగా ఉండాలి. అంతేగాని మన యొక్క మూర్ఖత్వమును బట్టి, గర్వమును బట్టి, ధన సమృద్ధిని బట్టి మనము గర్వించిన ఎడల దేవుడు కృప అనుగ్రహించడు. అట్టి గర్వము మరణమునకే దారితీస్తుంది. కనుక అట్టి గర్వమును అట్టి లోక సంబంధమైన అతిశయమును దూరపరుచుకొని దీనులమై ఉన్న ఎడల దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబోచున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా శత్రువులు లేచి ఉన్నారేమో. నీ విరోధులను నేను విరోధులుగా ఎంచుకొని ఉన్నాను, నీ శత్రువులను నేను శత్రువులుగా ఎంచుకొని ఉన్నానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును ఏ మనుష్యుడును కూడా వర్ధిల్లడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఒక నిశ్చయత కలిగి ఉండాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా మన పక్షముగానున్నాడు. కనుక మన శత్రువులను ఆయన అంతము చేసి కూల్చే దేవుడు. ప్రధాన శత్రువైనటువంటి సైతాను వాడి సమూహమును పారద్రోలే దేవుడు నిత్యము నీతో ఉండగా, నీ పక్షముగా ఉండగా ఇంకా నీకు విరోధి అవ్వడు. విరోధి అనేవాడిని దేవుడు రూపురేఖలు లేకుండా చేస్తాడు. సైతాను సమూహమును పారదోలతాడు. కాబట్టి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ మనుష్యుడును ఏ జనాంగమును వర్ధిల్లదు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారే నీ పక్షముగా ఉన్నారు. యేసుక్రీస్తు వారే సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షముగా ఉండగా నీకెందుకు భయము? ధైర్యము తెచ్చుకొని నిలబడుము. దేవునిలో నీవు ఎదగాలి. దేవునికి అనుకూలముగా ఉండాలి. దేవుని అడుగుజాడల్లో నడవాలి. నిందలేని వారై బ్రతకాలి. నిందారహితులై పాపము లేని వారై బ్రతకాలి. కనుక అప్పుడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ హృదయములను కలువరపడనీయకుడి. మీ హృదయములను కలువరపడనీయకుడి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడైన దావీదు కొండల వైపు నా కనులెత్తుచున్నాను,
నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని చెప్పిన రీతిగా కొండల వైపునో, మనుషుల వైపునో, అధికారుల వైపునో మనము కలువరపడి మన కనులెత్తి చూసినను వారి సహాయము మనకు వ్యర్థమే. ఎందుకంటే ఆ కొండలను, మనుష్యులను, అధికారులను, బంధుమిత్రులను నీకు సహాయము చేయరు కనుక మీ హృదయములను కలువరపడనీయకుడి. మీ హృదయంలో ఉన్నటువంటి కలవరములన్నిటినీ తొలగించుకొనుడి. మీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపనమ్మకమును తొలగించుకొనుడి. నీవు కలవరపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నీ హృదయములోనికి ఇప్పుడే యేసుక్రీస్తు వారు ప్రవేశించి ఉన్నారు కనుక, దేవుని మాటలు ఇప్పుడే నీ హృదయములో ప్రవేశించి ఉన్నవి కనుక, దేవుని వాక్యము నీ హృదయములో ఉన్నది కనుక నీవు కలవరపడాల్సిన పని లేదు. దేవుని వాక్యము ఎప్పుడైతే నీ హృదయములో ప్రవేశించి ఉన్నదో, అంతకుముందు ఉన్నటువంటి నీ కలవరములు, ప్రతి విధమైన రోదన, ప్రతి విధమైన హృదయ వాంఛలన్నిటినీ కూడా, లోక సంబంధమైన క్రియలన్నిటినీ కూడా దూరపరిచే దేవుడు కనుక, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ హృదయములను కలువరపడనీయకుడి. మీ హృదయములను ధైర్యముగా ఉంచుకోండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడే దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చుటకు నీ పక్షముగా నిలబడి ఉన్నాడు. నీవు దీనురాలవై ఉండాలి. నీకు కృప అనుగ్రహింపబడతాది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు కనుక మీ హృదయములను కలువరపడనీయక ధైర్యము తెచ్చుకొను.